ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. చాలా మంది బెంగళూరు నుంచి కూడా వచ్చినట్టున్నారు కదా, ఇక్కడికి వచ్చారా? ఓకే, ఎనీవేస్ ఈ సినిమా 2 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ బాగున్నారా అని, చెన్నైకిదిరా అని 2 భాషలు అడిగేద్దాం. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ a very lovely movie that we enjoyed every bit while working on it. So first of all I would like to thank mana Sai garu. Sai sir, thank you for all the confidence and all the trust you had on all of us. So please give a huge round of applause to Varahi Sai garu. Thank you sir. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళడం బ్యాక్కి వెళ్ళి అలవాట్లేదమ్మా. అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇలా తిరిగి ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి మళ్ళీ తిరగాలి. సో ఎనీవేస్, సో రాధా సార్, like Srilila was saying, Radha is one of these most sweetest persons we could ever come across మాట. అండ్ మన నేను హరీష్ శంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే he's like an encyclopedia of films. సో ఏ ఫిల్మ్ ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ, వడవ, హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ విల్ సే హూ డైరెక్టెడ్, వాట్ ఇస్ ద స్టోరీ. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ ఉంటే చాలా తక్కువ మందిని చూస్తాం. రాధా సార్, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోన్ బి అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ ఆర్ గోన్ బి ఇన్ యువర్ kitty. So let's all give a huge round of applause to Radha garu. ఇంకోటి, నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎగ్జైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి నుంచోండి, లైట్ వేసుకోండి అమ్మ మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకున్నాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకు వెళ్తాం అలవాటు. ఒకవేళ నేను వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకు వెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం కూడా అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నీరసం ఏంటి? థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. రాజమౌళి గారు, ఇట్స్ డెఫినెట్లీ an honor. We have collaborated on so many great films which have become a milestones now. It was really an honor and pleasure to have been associated with you till now, and it means a lot for you being here and encouraging this film. Thank you for coming. Thank you. ఈ సినిమా అండి, మేము ఫస్ట్ నేను సినిమా చేయడానికి కారణము సాయి గారండి. సో సాయి గారు ఫస్ట్ నాకు పిలిచి ఇట్లా ఒక కథ ఉంది చేస్తారా అని అడిగినప్పుడు, లైక్ ఐ మెట్ రాధాకృష్ణ. సో వెన్ ఈ నరేటెడ్ ద స్టోరీ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ దెన్ ఐ వాజ్, అంటే కొత్త సినిమా, కొత్త హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే కెమెరాని పెట్టుకుంటే అన్నీ చేసుకుంటాడని అనుకుంటారు, బట్ ఐ వాజ్ వెరీ అప్రిహెన్సివ్, అంటే మిగతా టీం ఎలా ఉంటుంది అని. బట్ ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే చాలా దిగ్గజాలందరినీ మాకు కొలాబరేటర్గా పెట్టారు. లైక్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారిని, పీటర్ హెన్ మాస్టర్ని, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ గారిని. సో వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ టు సపోర్ట్ one of the extremely talented, sincere and dedicated actor, a newcomer called Kiriti. అంటే కిరీటి గురించి ఏం చెప్పాలంటే, నేను
అంటే ఇంత డెడికేటెడ్ ఉన్న యాక్టర్ నేను చూడలేదండి నా కెరియర్లో. లైక్ ఐ రిమెంబర్ లైక్ ఈ సాంగ్ చేసేటప్పుడు, వైరల్ అయ్యారు ఈ సాంగ్ చేసేటప్పుడు, యూస్ టు టేక్ లైక్ అంటే ఒక 20 టేక్స్ రీటేక్స్, 30 టేక్స్ రీటేక్స్, 40 టేక్స్ రీటేక్స్ అని వినుంటామండి. బట్ మోకాల్లో నెత్తురు వస్తున్నా కూడా 100 రీటేక్లు, 200 రీటేక్లు చేసిన ప్రాబ్లీ ద ఓన్లీ యాక్టర్ వీ హ్యావ్ హియర్. హిస్ డెడికేషన్ ఈజ్ ఇమెన్స్. నేను అడిగాను కిరీటి, ఆ చిన్న స్టెప్ కొద్దిగా అటు ఇటు అయినా ఎవరికి తెలియదు అంటే, సార్ నాకు తెలుస్తుంది కదా సార్, అది ఆ మిస్టేక్ ఎవ్రీ టైం చూసినప్పుడు నేను ఇంకా బాగా చేసుంటే బాగుండేదని అనుకోను. దట్ ఈస్ లైక్ అన్బిలీవబుల్ అండి, ద కైండ్ ఆఫ్ డెడికేషన్. ఎంత గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, కానీ పని చేసినప్పుడు అసలు వీళ్ళు ఎందుకు గ్రేట్ అనేది అప్పుడు అర్థమవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ సినిమా మెమరీస్ గురించి మాట్లాడుతున్నాం. సో నాకు ఈ లైఫ్ టైం మెమరీ సార్తో, సందీప్ సార్తో పనిచేయడం. ఆయన రాసిన సినిమాని వేరే విధంగా చూపిస్తారు, దాంట్లో కంప్లీట్గా ఈరోజు వేరే సినిమా చూసి వచ్చారు. సో దిస్ లుకింగ్ ఫెంటాస్టిక్. ఇంక కిరీటి గురించి చెప్పాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా బెస్ట్ అంటే 100% ఎఫర్ట్ ఉంటాం. సో దీని మినిమమ్ 100% ఎఫర్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంక ఎంత పైన చేస్తాడు, తన మినిమం 100%. సో ప్రతి సీన్ అంటే ఒక ఫస్ట్ టైమర్కి ఇన్ని వేరియస్ ఎమోషన్స్ ఐ థింక్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్లో ఐ థింక్ ఈ స్కోర్డ్ 100 out of 100 అండ్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సే. అండ్ ఇంకో 10 years వరకు ఏ యంగ్స్టర్ వచ్చినా కానీ ఐ థింక్ హీ సెట్స్ ద బెంచ్ మార్క్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్. ద స్టాండర్డ్స్ హీ హస్ సెట్, ద హార్డ్ వర్క్ హీ హస్ పుట్, ట్రూలీ ఇన్స్పిరేషనల్. అండ్ మీరు చూస్తారు ఈ సినిమాలో క్లైమాక్స్ చూసి సినిమాని ఎంత బయటకు తీసుకొని వస్తారో, కిరీటిని అంతకంటే ఎక్కువ బయటకు తీసుకొని వస్తారు. తన్ని మార్క్ మై వర్డ్స్, ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. అండ్ పదే సినిమా చేయాలని కోరుకుంటున్నాను. సో కళ్యాణ్ సార్, అప్పుడే సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీద రావాలి సార్ మీరు ప్లీజ్. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాతో ట్రావెల్ అయ్యి పాటలు, మాటలు all the way he has supported me. So thank you very much sir, thank you so much. Leela ante energy ante Leela. So the way she brings on that energy to the set and the way she pulled out that song, I think it's amazing. Leela తో ante ఇంకోసారి ఇంకా మంచి సినిమా చేస్తాను అనుకున్నాను. Jenilia, thank you so much for your presence. And after 13 years, you trusted our team, and I think we'll make you proud on the 18th. So, మేమందరం మంచి సినిమా చేసాం అనుకున్నాం. 18th మీరందరూ మంచి సినిమా చూస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.